వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళగౌరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున రెండవ రోజు శ్రీ వాసవి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంతోనూ అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళగౌరి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విశేషమైనటువంటి అలంకారములలో ఈ యొక్క శుక్రవారంతో కూడుకున్నటువంటి ధనలక్ష్మిని అమ్మవారిని విశేషంగా ఆ యొక్క ధనరూపంగా అమ్మవారిని అలంకరించుకొని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కావున తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. రెండో రోజు శ్రీ ధనలక్ష్మి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. ఈ రోజున అమ్మవారి ధనలక్ష్మి అలంకారంతో అల్లాడుతున్నారు. విశేష పూజలు ఉదయం సాయంత్రం 2 వేళలా అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కావున భక్తులలో యొక్క కార్యక్రమాలు తిలకించి స్వామివారి అమ్మవారి తీర్థస్మరణ స్వీకరించి అమ్మవారికి ఒక పాత్ర కావలసిందిగా కోరుతున్నాము. ఈరోజు విశేష అలంకారం ధనలక్ష్మి అలంకారం, అలాగే రేపు కూడా విశేష అలంకారం వారాహి అమ్మవారి అలంకారంతో అమ్మవారు అల్లాడుతారు. కావున భక్తులందరూ కూడా ఈ విశేష అలంకారాన్ని తిలకించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు అమ్మవారిని శ్రీ ధనలక్ష్మి దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. పుట్టిన బిడ్డ ఒకరోజు గడవక ముందే మరణించడంతో కుటుంబ సభ్యులు వైద్యశాల ఎదుట ఆందోళనకు దిగిన ఘటన తెనాలిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కుచెల్లపాడు గ్రామానికి చెందిన శ్రావణి డెలివరీ నిమిత్తం తెనాలి పట్టణ బురపాలెం రోడ్లోని వైద్యశాలలో గత సోమవారం చేరగా గురువారం మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఉమ్మనీరు ఉందని చెప్పారని దానికి సంబంధించిన ఎటువంటి వైద్యం అందించలేదని
రోజువారీ మందులు మాత్రమే ఇచ్చారని, తాము నార్మల్ డెలివరీ చేయాలని కోరగా అది సాధ్యం కాదని, ఆపరేషన్ చేయాలని చెప్పి గురువారం రాత్రి 9 గంటలకు శిశువుని ఆపరేషన్ చేసి బయటకు తీసి తమకు 10:30 ఇచ్చారని, అప్పటికే శిశువు ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని అక్కడి నుండి వేరే వైద్యశాలకు తీసుకువెళ్లాలని చెప్పడంతో వేరే వైద్యశాలకు తీసుకువెళ్లగా అప్పటికే శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ బిడ్డ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 13 సంవత్సరాల తర్వాత లేక పుట్టిన బిడ్డ వైద్యుల నిర్లక్ష్యానికి పోగొట్టుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను మా తోడుకోళ్ళండి, మేము సోమవారం జాయిన్ చేశాము అమ్మాయిని. చేసినప్పుడు ఉమ్మనీరు బాగా తక్కువగా ఉన్నాయి అన్నారు సార్. ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు మేడం జాగ్రత్తగా చూడండి, మీరే ఇక్కడే చేయండి మేడం, కొంచెం మామూలు డెలివరీ అయితేమో చూడండి మేడం అని అడిగాను. అడిగితే నేను చెయ్యనమ్మా, మామూలు డెలివరీ చెయ్యను అంది. ఇష్టమైతే బయటికి వెళ్ళిపోండి, నేను కావాలంటే చేస్తాను, లేకపోతే లేదు ఆపరేషన్ అన్నారు మేడం. సరే మేడం వెళ్ళం మేమంటే అన్నారు. వెళ్ళొచ్చా మేడం అంటే బయట ఎక్కడన్నా అయిద్దా అని అడిగినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ నుంచి వెళ్ళిన బేబీ తిరిగి రాలేదు, అక్కడ పోగొట్టుకొని వచ్చి నా కాళ్ళ మీద పడిన వాళ్ళు ఇంతమంది ఉన్నారని జుట్టు పట్టుకొని చూపించారు మేడం గారు చూపించారు. ఇంతమంది చనిపోయారమ్మా, మీరు బాధపడతారు, మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అన్నారు సార్. మేము వెళ్ళం మేడం, ఇక్కడే ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇక్కడే ఉంటాము, మీ చేతుల్లోనే ఉంది మేడం, మీరే చూడండి అంటే సరేనమ్మా అన్నారు. చేస్తామని 4 రోజులకి అడ్మిట్ చేసుకున్నారు. 4 రోజుల నుంచి మాకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఉమ్మనీరు తక్కువ ఉన్నప్పుడు మరి బేబీని తీయాలి కదా, తీయకుండా మాకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వకుండా 4 రోజులు మామూలుగా ఎలా ఇస్తున్నారో ఫస్ట్ నుంచి మెడిసిన్స్ 3 ట్యాబ్లెట్లు 3 పూటలకు ఇచ్చి ఇంట్లో ఉన్నట్టే ఉన్నాం, కానీ మాకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. మాకు బేబీని తీసేంతవరకు బేబీ లోపల పాడైందని మాత్రం చెప్పలేదు సార్. పిల్లల డాక్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకురమ్మని వాళ్ళకి చెప్పలేదు మేడం గారు, వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోయి మేము ఇచ్చిన డబ్బులు వెళ్ళిపోయి మరి త్వరగా రెండమ్మ అని కూడా చెప్పలేదు సార్. వాళ్ళకు కూడా అప్పచెప్పలేదు. మేము గబగబా తీసుకుని వెళ్ళేలోపు బాబు చనిపోయాడు సార్. బాబు చనిపోయి ఎందుకమ్మ ఇలా తీసుకొచ్చారు, వేరే హాస్పిటల్కి వెళ్తే ఎందుకమ్మ పోయిన బాబుని తీసుకొచ్చారు, ఎగ్లేటర్ పెట్టకుండా ఎలా తీసుకొచ్చారు, ఇంత దూరం ఇలా ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారమ్మా మిమ్మల్ని అని అడిగారు సార్. మాకు ఏ న్యాయం చేస్తారో మీరే మీడియా వాళ్ళు చేయాలి సార్. ప్రెగ్నెంట్ స్టార్ట్ అయిన దగ్గర చూపించుకున్నాను సార్. చూపించుకుంటే 9వ నెల కూడా రాలేదు సార్ పాపకి. ఉమ్మనీరు తక్కువ ఉందని చెప్పారు. ఉమ్మనీరు తక్కువ ఉందని స్కాన్ చేయాలి కదా సార్, డాప్లర్ స్కాన్ లేదు. కనీసం బేబీ పొజిషన్ చూసుకోకుండా సిజేరింగ్ చేశారు సార్ వాళ్ళు. మాకేం స్కాన్ రిపోర్ట్ కూడా అది ఏమి ఇవ్వలేదు. సిజేరింగ్ చేసిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత 30 గంటకి మా బేబీని మా చేతికి ఇచ్చారు. ఎలా బ్రీతింగ్ లేని బేబీని, బ్రీతింగ్ సరిగ్గా లేని బేబీని ఇచ్చారు. బ్రీతింగ్ ప్రాబ్లం ఉందన్న కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు సార్. ఆక్సిజన్ మాస్క్ అనేది కూడా పెట్టలేదు బాబుకి. అలా ఇచ్చిన బేబీని తీసుకొని మమ్మల్ని వెళ్ళిపోమని 1000 రూపాయలు తీసుకొని ఆయన వెళ్ళిపోయారు సార్. పిల్లల డాక్టర్ తీసుకొని మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి ఆ బేబీ బ్రీతింగ్తో లేడంట, చనిపోయి ఉన్నాడని చెప్పారు సార్. సోమవారం రోజు జాయిన్ చేస్తే కనీసం అమ్మాయికి మినిమం సెలైన్ కానీ ఏమి ట్రీట్మెంట్స్ లేవు సార్. అలా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఉన్నారు. బీపీ కానీ ఏ చెకింగ్స్ లేవు. ఏ చెకింగ్స్ లేకుండా డైరెక్ట్ ఆపరేషన్ సిజేరియన్కి తీసుకెళ్లారు సార్ పాపని. మాకేం సంబంధం లేదు, ఉమ్మనీరు తక్కువ ఉందన్నాము. మీరు బేబీని ఏమో మా హాస్పిటల్కి తీసుకురాకుండా వేరే చోట తీసుకెళ్ళబట్టి ఇలా జరిగింది అంటున్నారు. బ్రీతింగ్ తక్కువ ఉందన్నారు. సరే మీరు ఎందుకు చూడలేదు సార్ అంటే డబ్బులు ఇస్తే చూసేవాళ్ళం అంటున్నారు పిల్లల డాక్టర్. నాకు ఆడపడి చేయొద్దండి ఈ పేషెంట్. ఇలా జరిగినందుకు బాబు పోయినందుకు మేము ఎంత బాధలో ఉండి హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వెళ్తే మమ్మల్ని తిరగబడింది కాకుండా ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మగోళ్ళు కనుక ఆ నర్సుల మీద అలా తిరగబడితే ఎలా ఊరుకునేవాళ్ళండి. వాళ్ళని కూడా మగవాళ్ళు కూడా షర్ట్ బటన్స్ చిరిగిపోయి మొహం మీద ఘాట్లు పడి అదే మగవాళ్ళు ఎదురు తిరిగితే ఊరుకునేవాళ్ళండి. అసలు యాజమాన్యం కూడా ఇంత రెక్లెస్గా సమాధానం చెప్పారండి మాకు. మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వాళ్ళు 5గురు ఉన్నారండి, లేడీ స్టాఫ్ అండి. 5గురు కూడా తిరగబడుతున్నారు. అదే వెళ్తున్నామంటే మేము వెళ్ళాం, గాజులు పగిలి ఎలా గీసుకుపోయి మగవాళ్ళకి రక్తాలు వచ్చి అదే మగవాళ్ళు వాళ్ళ మీద ఎదురు తిరిగితే ఎంత గొడవ చేసేవాళ్ళు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 28, 37, 6 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాలువలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. మనం చూసారు లోపలికి వచ్చి నీ నీళ్లు
మేడం అందరూ ఉతికిన బట్టలు నీళ్ళని ఇటే వచ్చేస్తాయి. నీళ్ళు శుభ్రంగా దీని కాలువ. 28/37 అలానే 6వ వార్డున ఈ రోజున హస్కీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి వచ్చి ఎలాంటి ఈ కాలువలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రచి చెరువు కానివ్వండి, ఇలాంటివి చూసి ఎలాంటి చెత్త ఏమైనా ఉన్నా కూడా వర్కర్స్ని పెట్టి తీపిస్తూ జరుగుతున్నాం. అలానే మీరు కూడా మీరు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే మేము శానిటేషన్ మీద వర్కర్స్ని ఎంతమంది పెట్టినా చేపించినా కూడా అవ్వదు. కాబట్టి మీరు ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. తెనాలి పట్టణంలో ప్రతి శుక్రవారం నాడు డ్రై డే పాటించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 40 వార్డులో కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటింటికి ఈ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి ఒక టీములు ఏర్పాటు చేసుకొని ఆ టీముల ద్వారా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిపై వాళ్ళు తెలియజేసినటువంటి విషయాలు మీరు గ్రహించి ఇళ్ళయందు మురుగు నీరు కానివ్వండి, ఇళ్లలో ఉన్నటువంటి వేస్ట్ ఎక్కడ గిన్నెలు కానీ అలాంటి వాటిలో నిల్వ ఉండకుండా జాగ్రత్త పాటించిన యెడల మీకు డెంగ్యూ వగైరా విష జ్వరాలు వ్యాపించకుండా ఉంటాయి. ఈ విషయాన్ని మాకు సిబ్బంది ద్వారా తెలియజేసిన అంశాలను మీరు పరిగణలో తీసుకొని పారిశుధ్యంలో పరిసరాల పరిశుభ్రత మరియు ఇంటి ఆవరణలో కూడా నీటి నిల్వ లేకుండా చేసుకోవాలని చెప్పినగా మనవి చేస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇసుకను అందుబాటులో ఉంచాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమం. ఈ నెల 5వ తేదీన తెనాలిలో జరగనున్న నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ అవార్డుల ప్రధానోత్సవం. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.